ఎవరైతే పాడైపోరో వాళ్ళందరినీ బాగు చేస్తారు అన్నట్టు మాట్లాడుకున్నాం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటల ప్రకారంగా సహోదరులారా, ఆ జన్మ దొంగ వారే మీ మీదకి వచ్చిండు. మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులు. ఎలా సంబంధులు అమ్మా? ఎవరి సంబంధులము? ఇక్కడ రెండు ఉన్నాయి, చీకటి వెలుగు ఉంది. చీకటి ఉంది, వెలుగు ఉంది. మనం వెలుగులో పనిచేయడానికి ఇష్టపడతాం, చీకటిలో పనిచేయడానికి ఇష్టపడతామా? వెలుగులోనే పనిచేయడానికి ఇష్టపడతాం. చీకట్లో ఏం చేయాలి? పడుకోవాలి, విశ్రాంతినివ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? చీకట్లో పని చేస్తున్నాం అంటే పాపము చేయించున్నాం. దేవుణ్ణి కావాలని ఏది చేసినా అది చీకటే. ఈరోజు నువ్వు ఏం చేయాలి? వెలిగించబడాలంటే ప్రార్థన చేయాలి. మోకాల ప్రార్థన, ఏకాంత ప్రార్థన నీలో ఉండాలన్నా పరిశుద్ధంగా జీవించాలి. ఈరోజు ప్రియమైన సహోదరులు, వెలిగించు. ఏం వెలిగించాలి? నీ హృదయం వెలిగించాలి. దృష్టిని అలజడి చేస్తాడు, పడగొట్టేస్తాడు. నీ కుటుంబంలో సమస్యలు చేస్తాడు. నీ కుటుంబంలో ఆనందం లేకుండా, నెమ్మది లేకుండా, నీ బిడ్డ నీ మనవరాలు మనవరాలు